సౌర విద్యుత్ కాంట్రాక్టులు పొందడం కోసం లంచాలిచ్చాలన్న ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ ఆయన తమ్ముడు కుమారుడు సాగర్ అదానీలకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్ఈసి నోటీసులు పంపింది. కాంట్రాక్టులు సంపాదించడం కోసం ప్రభుత్వాధికారులకు 2200 కోట్లు లంచంగా ఇచ్చారన్న ఆరోపణలపై 21 రోజుల్లోపు సమాధానం ఇవ్వాలని న్యూయార్క్లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులు ఈ సమన్లు జారీ చేసింది. ఈ మేరకు అహ్మదాబాద్లోని గౌతమ్ అదానీ నివాసమైన శాంతివన్ ఫామ్, ఆయన తమ్ముని కుమారుడు సాగర్ నివాసమైన బోధక్దేవ్ రెసిడెన్సీలకు ఈ నోటీసులు పంపించడం జరిగింది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల ఇష్యూతో అంతర్జాతీయంగా అదానీ పరువు పోయింది. అదానీ పరువు పోవడానికి కారణమైన ఈ సాగర్ అదానీ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అదానీ గ్రూప్లోకి ఆయన ఎప్పుడు ఎంటర్ అయ్యారు, ఇట్లాంటి అంశాలన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయంగా అదానీ పరువు తీసిన సాగర్ ఎవరో కాదు, గౌతమ్ అదానీ తమ్ముడు రాజేష్ అదానీ కుమారుడు. ఈయన బ్రౌన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో పట్టా తీసుకున్న తర్వాత 2015లో అదానీ గ్రూప్లోకి ఎంటర్ అయ్యాడు. ప్రస్తుతం అదానీ గ్రూప్కి సంబంధించి అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈ సాగర్ వ్యవహరిస్తున్నాడు. సాగర్ అదానీ గ్రూప్కి సంబంధించిన సౌర పవన విద్యుత్తును విస్తరించడంలో కీలకంగా వ్యవహరించారు. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీని పునరుత్పాదక ఎనర్జీలో ఒక అగ్రగామిగా నిలబెట్టడంలో సాగర్ కీలకంగా కృషి చేశారు. అయితే ఈ సౌర విద్యుత్ కాంట్రాక్టులకు సంబంధించిన ఇష్యూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో అదానికి సంబంధించిన మొత్తం పరువు ఈ యొక్క కాంట్రాక్ట్తోనే పోయిందని చెప్పొచ్చు. అదానీ వ్యాపార సామ్రాజ్యానికి నలుగురు వారసులు ఉన్నారనుకుంటే ఆ నలుగురిలో సాగర్ అదానీ కూడా ఒకరు. అయితే అదానీ కుమారులు కరణ్ అదానీ, జీత్ అదానీ ఇద్దరుండగా మరో ఇద్దరు వ్యక్తులు ప్రణవ్ అదానీ, సాగర్ అదానీ, ఈ నలుగురికి అదానీ వ్యాపార సామ్రాజ్యంలో వాటాలు ఉన్నాయి. సాగర్ అదానీ, గౌతమ్ అదానీ మరికొందరు కలిసి భారీ మోసానికి తెరలేపారని అమెరికా న్యాయశాఖ ఆరోపించింది. అయితే భారతదేశపు అతిపెద్ద సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం వీళ్ళు లంచాలు ఇవ్వాలని చూశారని ఆరోపించింది. అయితే దీనికి సంబంధించి అమెరికాలోని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు సర్వ్ చేసింది. ఈ నోటీసుల్లో కనీసం 21 రోజుల్లోపు ఈ ఆరోపణలపై సమాధానం చెప్పాలని ఆదేశాలు వెలువరించడం జరిగింది. 2 దశాబ్దాల్లో $2 బిలియన్ లాభాలను ఆర్జించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి $750 మిలియన్ బాండు సమయంలో పెట్టుబడిదారులను పక్కదారి పట్టించడంతో పాటు పెట్టుబడిదారుల నుంచి $175 మిలియన్ సేకరించేందుకు నిందితులు ప్రయత్నం చేసినట్లు దీనిపై ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి సాగర్ అదానీ వ్యవహారంతో గౌతమ్ అదానీ పరువు అంతర్జాతీయంగా పోయిందని చెప్పవచ్చు.